హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ ఐడియాస్ వన్ మోర్ బ్లాగ్. ఈ బ్లాగ్లో నేను వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ముగ్గు అనేది పెట్టేశాను. ఇక్కడ నేను శనగలు అనేది మర్చిపోయాను నానబెట్టడం. అందుకే నేను ముందుగా ఒక గిన్నెలో వాటర్ అనేది పోసుకొని అవి బాగా వేడెక్కాక అందులో శనగలు అనేది నానబెట్టేశాను. ఇలా ఒక 1 అవర్ పక్కకు పెట్టేస్తే మనకి శనగల రెసిపీ రెడీ అవుతుంది. అమ్మవారికి నైవేద్యానికి ఉపయోగపడుతుంది. ఆ తర్వాత నేను ఇక్కడ ముందు రోజు వర్షం అనేది బాగా పడింది హైదరాబాద్లో. అందుకే ఆ తర్వాత రోజు నేను వెళ్ళి మామిడాకులు అలాగే పువ్వులు మనకు కావాల్సిన వాయనాలకు సంబంధించిన అన్నీ కూడా నెక్స్ట్ రోజు తెచ్చుకున్నాను. ఇక్కడ చూస్తున్నారుగా ఇక్కడ మామిడాకులన్నీ పెట్టేశాను. ఆ తర్వాత అమ్మవారి నైవేద్యాలకు సంబంధించినవి నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారుగా రవ్వ కేసరి అనేది చేస్తున్నాను. వాటికి సరిపడా రవ్వ అనేది తీసాను. ముందుగా రవ్వని మంచిగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని నేను ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ మిల్క్ అనేది తీసుకోవట్లేదు, పగులుతాయని చెప్పేసి. అందుకే జస్ట్ వాటర్ అనేది తీసుకుంటాను. ఇక్కడ 1 గ్లాస్ రవ్వకి నేను 3 గ్లాస్ వాటర్ అనేది పోసాను. ఆ తర్వాత ఇవన్నీ కూడా మంచిగా బాయిల్ అవ్వాలి. ఇక్కడ వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్న సమయంలో మనము రవ్వ అనేది మంచిగా ఉండలు లేకుండా కలుపుకుంటూ సన్నగా కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. ఇలా కొద్దిగా పోసుకొని కలుపుకున్నాక కొంచెం మూత పెట్టి అది ఒక 5 to 10 minutes మంచిగా ఉడికే వరకు మూత పెట్టుకోవాలి సిమ్లో. ఇక ఆ తర్వాత అందులో కొద్దిగా బెల్లం, మనం 6 గ్లాసెస్ తీసుకున్నాం కదా, నేను ఒక 5 గ్లాస్ బెల్లం అనేది తీసుకున్నాను. కొంచెం తక్కువ తీసుకున్నాను. ఎవరైతే ఎక్కువ స్వీట్ కావాలనుకుంటారో వాళ్ళు కొంచెం ఎక్కువనే తీసుకోవచ్చు. నేను ఈ గిన్నె అనేది చేంజ్ చేశానండి, అందులో సరిపోవట్లేదు అనేసి. అందులో కొద్దిగా యాలకుల పొడి, అలాగే నేను ఇక్కడ నెయ్యితోటి కిస్మిస్, బాదం ఇవన్నీ కూడా వేయించుకొని పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రై అయ్యాక దాన్ని తీసుకొని మనం ఇంతకుముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ కేసరిలో కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పులిహోరకి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను. ఆల్రెడీ నేను ఇక్కడ చింతపండు అలాగే పోపు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఈజీ మెథడ్లో అండి ఈ మెథడ్. ఇక్కడ చూస్తున్నారుగా రైస్ అనేది అయిపోయింది. రైస్ అనేది పులిహోర కలిపేసుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ బంతిపూలు తీసుకొచ్చాను కదా, అవన్నీ కూడా అల్లేసుకొని దర్వాజాకి ఇలా కట్టేసుకున్నాము. అన్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ డెకరేషన్, ఇక్కడ లైట్స్తో నేను చిన్నగా డెకరేషన్ అనేది చేశాను. ఫస్ట్ టైం కదా చేద్దామనేసి చిన్న సింపుల్గా చేసేసాను. ఆ తర్వాత గౌరమ్మని చేసేసి పూజ అనేది స్టార్ట్ చేసేసాను. ఇక్కడ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన నైవేద్యాలు శనగలు, రవ్వ కేసరి, పులిహోర సమర్పించాను. ఆ తర్వాత వచ్చిన వారందరికీ వాయనాలు అనేది చేశాను. అంతేనండి ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈసారి మీరు ఏ విధంగా వ్రతం ఆచరించారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.